హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటికేసి చేపలు అయితే వచ్చినాయి. కట్టె పరుగులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి చూడండి, ఇప్పుడు వరద నీరు వస్తుంది కదండి, చేపలు ఎక్కువైతే దొరుకుతాయి మా పల్లెటూరులో. కట్టె చేపలు చాలా బాగుంటాయండి, ఎక్కువ ముళ్ళు ఏముండవు, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇంకొని చూడండి, చూసారు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. శుభ్రంగా తోమేసుకొని ఉప్పేసి కడిగేసుకోవాలి. కూర అయితే తొరుపెట్టి వండుతున్నానండి. ఫస్ట్ నుంచి ఎండ వరకు చూస్తే కనుక వీడియో మీకు అర్థమవుతుంది, ఎలా వండాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక 4 ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పెద్ద స్పూన్ సాల్ట్ వేసేసినాకండి చేప ముక్కలు వేసేసండి. దాకా అటు ఇటు కుదిపితే కనుక ఇంకోండి ఉప్పు, కారం, పసుపు అన్నీ చేప ముక్కలకి అయితే పడతాయండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత ఉండి ఒక 4 బెండకాయలు తీసుకోవాలండి. తీసుకుని ఇలా నిలుము అడ్డంగా చీరాలండి. చీరి పక్కన పెట్టాలి. చింతపండు పులుపు అయితే కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలండి. ఇంకా చూపించే విధంగా బెండకాయలు అయితే ఇలా చీరాలి. చింతపండు కొంచెం ఎక్కువ నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉండి ఒక పెద్ద గ్లాసు నీళ్ళు అయితే చేపల్లో వేసుకోవాలి. అలా వేసినాక మూత పెట్టేయాలి మరొక 5 నిమిషాలు. అయితే ఇప్పుడు మసాలా అయితే నూరుకుందాం, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే కనుక శనగల మీద నూరుతానండి మసాలాలో. ఇంకోండి జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎల్లుల్లిపాయలు, శనగలు ఇప్పుడు వర్షాకాలం కదండి, పురుగులు ఎక్కిపోతున్నాయని చెప్పి బయటే ఉంచిస్తాను. ఇంకా అయితే మనం చిన్న రుబ్బురోలు తీసుకున్నాను కదండి, ఇంకా కిచెన్లో పెట్టేసుకొని ఇదైతే ఉపయోగించుకుంటున్నాను మసాలా నూరుకోవడానికి. ఇంకోండి ఇలా దంచుకున్న మసాలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మిక్సీలో కన్నా ఇలా దంచిన మసాలా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇంకోండి ఎక్కువ పల్లెటూరులో కనుక ఇవి చాలా బాగా ఉపయోగిస్తారండి. మిక్సీ తక్కువ ఉపయోగిస్తారు, శనగకాయలే బాగా ఉపయోగిస్తారండి. చూసారు కదా, ఇలా దంచుకున్న మసాలా అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేపల కూరలో కానీ మాంసం కూరలో కానీ ఇలా నూరుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకోండి కూర కొంచెం ఎగిరిన తర్వాత మాత్రమే బెండకాయలు వేయాలి, ముందు వేస్తే కనుక చివుడిపోతాయండి. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చింతపండు పులుపు అయితే వేసుకోవాలి. పులుపు వేసినాకండి అప్పుడు జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎల్లుల్లిపాయలు నూరుకున్నాం కదండి, నూరిన మసాలా వేసేసుకోవాలి. వేసేసి మరొక 5 నిమిషాలు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఉండి కూర అయితే గుజ్జుగా ఎగిరిపోతూ ఉంటుందండి. అప్పుడు కొత్తిమీర అయితే పైన జల్లుకోవాలి. ఇంకోండి కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూసారు ఇంకోండి కట్టుపరుగుల చేపల కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితేని. చూసారు కదా, ఇంకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.